కలకటాలో మాధవ్పూర్ అనే ఒక గ్రామం ఉండేది. అది జనవరి మాసమై ఉంటుంది. ఇక రాత్రి సుమారు 10 గంటలు కావచ్చింది. రాత్రి నిశ్శబ్దంలో గబ్బిలాల శబ్దం అక్కడ వాతావరణాన్ని మరింత భయంకరంగా మార్చింది. అంతలోనే 2 వ్యక్తులు గ్రామం వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. అరే వా వా వా, ఈరోజు చాలా మజా వచ్చింది. నిజం చెప్తున్నావు నువ్వు. ఆ సన్నగా ఉన్న పిల్ల చాలా బాగా నృత్యం ఆడింది కదా. అరే తను మా గ్రామంలోనే ఉండుంటే ఈ అరణ్యమంతా దాటి తన నృత్యం చూడ్డానికి అక్కడ దాకా వెళ్లాల్సి వచ్చుండేది కాదు. అరే త్వరగా అడుగుపై అడుగు పెట్టు. ఇంట్లో ఏ కారణం చెప్పాలో నాకిప్పుడే చాలా భయంగా ఉంది. ఇంకొక కొద్దిసేపట్లో మేము ఇల్లు చేరుకుంటాము. అక్కడ చూడు, అక్కడ ఒక మట్టి దారి కనబడుతూ ఉంది. తను చెప్పింది విని మహేష్ ఆ మట్టి దారి వైపు చూస్తాడు. అక్కడికి ఎవరూ వెళ్లేవాళ్లే కాదు. నీకు పిచ్చి పిచ్చిగా ఉందా? మేము ఈ దారిలో వెళ్ళాలా? ఈ దారి గురించి జనాలన్నీ మాట్లాడతారుగా, ఇలాగే వెళ్ళాలా ఇప్పుడు? అరే నువ్వు కూడా నా మహేష్, ఎవరో మూడో వాళ్ళు మాట్లాడతారని నువ్వే చెప్తున్నావు, అలాగే నువ్వే భయపడుతున్నావు. నా మాట విని ఈ దారిలోనే వెళదాం. 5 నిమిషాల్లో మేము గ్రామం చేరుకుంటాము. కానీ ఆ దారిలో వెళితే ఇంకా 1 గంట పడుతుంది. తన మాటలను విని మహేష్ మరోసారి మళ్లీ ఆ మట్టి రోడ్ వైపు చూస్తాడు. అటువైపు ఈసారి చావు లాంటి నిశ్శబ్దం కనిపిస్తుంది. ఎందుకు భయపడతావు? నేనున్నానుగా నీతో. ఇక తనని తీసుకెళ్లి ఆ మట్టి దారి వైపుకని వెళ్తారు. వాళ్ళిద్దరూ ఇంకేమి కొన్ని అడుగులు వేయంగానే వాళ్ళిద్దరికి ఎవరో చాలా గట్టిగా గాలి పీల్చుకున్నట్టుగా ఒక భయంకరమైన శబ్దం వాళ్ళకి వినిపిస్తుంది. ఎవరది? ఒరే నువ్వెందుకులా భయపడతావు? అదేదో కుక్కై ఉండాలి. రమేష్ ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు అంతలోనే వాళ్ళకి ఆ శబ్దంతో పాటు ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది. నేను చెప్పానుగా ఈ దారిలో వెళ్ళడం కష్టమని. అరే నువ్వు నన్ను కూడా భయపెడుతున్నావు. చీకటి కూడా చాలా ఉంది, నాకేమీ కనపడ్డం లేదు. ఇప్పుడు ఈ క్షణం నడిచేది మొదలుపెట్టి మా గ్రామంలోనే వెళ్ళి ఆగుదాం. మహేష్ కళ్ళు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాయి. తనకి రమేష్ వెనకాల వైపు నుండి 2 కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉండడం కనిపిస్తుంది. నా వెనక రమేష్ ఏమైందని వెనకాలకి తిరిగి చూశాడు. ఎవరో తన కాళ్లను పట్టుకుని అక్కడున్న చెట్లల్లోకి లాగేసుకుంటుంది. మహేష్ నన్ను కాపాడు. మహేష్ మహేష్ నన్ను. తను మెరుపుల వేగంలాగా అక్కడి నుంచి చాలా త్వరగా అదృశ్యమైపోతాడు. మహేష్ ఇవన్నీ చూస్తూ చాలానే భయపడిపోతాడు. తను ఎలాగో ధైర్యాన్ని తోడు తెచ్చుకొని చాలా వేగంగా పరిగెత్తడం మొదలు పెడతాడు. తను ఊరు సరిహద్దులు చేరుకునేదాకా తను పరిగెత్తడం అస్సలు ఆపలేదు. మరుసటి రోజు తన గ్రామం ప్రజలతో ఆ మట్టి దారి వైపుకి వెళ్తారు. తనకి రమేష్ శవం 2 ముక్కలుగా తెగిపోయింది అక్కడ చూస్తాడు. రమేష్ తన బాధతో చాలా ఏడుస్తాడు. మరి ఈ విధంగా ఆ మట్టి వీధిలో జరిగిన చాలా భయంకరమైన దృశ్యం మాధవ్పూర్ మొత్తం భయపడిపోతుంది. ఈ ఘోరం జరిగిన 3 నెలల తర్వాత మోహిని అనే 21 ఏళ్ల చాలా అందమైన అమ్మాయి తన తల్లితో ఇక తన చెల్లి మేఘనతో ఈ గ్రామంలో నివసించడానికని వస్తారు. తల్లి, మేము గ్రామాన్ని వదిలి రావడం మంచిది కాదు. ఇక్కడున్న ప్రజలు ఎలాగో ఏమో నాకు తెలియదు. అమ్మా, కాస్త అడ్జస్ట్ అయితూ వెళ్ళిపోవాలి కదా. ఆ పాతింట్లో రెంట్ చాలా కట్టేవాళ్లం. కొద్ది రోజులైనా ఇక్కడ ఉంటే అంత నార్మల్ అయిపోతుందమ్మా. వాళ్ళ ముగ్గురు మాధవ్పూర్ గ్రామంలో నివసించేవాళ్లు. కొద్ది రోజుల్లోనే ఆ గ్రామంతో వాళ్లకి చాలా మంచి బంధం ఏర్పడుతుంది. మోహిని అదే గ్రామంలో చాలా పెద్ద ఇళ్లలో పని చేసుకుంటూ తన ఇంటి ఖర్చులను చూసుకునేది. పక్కింట్లో ఉన్న రోహిత్ అనే ఒక అబ్బాయి మోహినిని చూసి చాలానే ఇష్టపడిపోతాడు. కానీ తనతో మాట్లాడడానికి చాలానే భయపడతాడు. ఒక సాయంత్రం మోహిని తన పనులన్నీ అయిన తర్వాత ఇంటికి వస్తుంది. కానీ మేఘన వాళ్ళకక్కడి ఎక్కడా కనిపించదు. ఇక వాళ్ళమ్మ చాలానే కంగారు పడిపోతుంది. అమ్మా, మేఘన ఎక్కడా? తను మధ్యాహ్నం వాకింగ్ కని వెళ్ళింది. కానీ ఇంతసేపైనా తిరిగి రాలేదు. నేనిక్కడున్న చుట్టువైపు వెతికి చూశాను, కానీ నాకెక్కడా దొరకలేదు. నాకు చాలా భయం వేస్తుందమ్మా. తెలీదు తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అయ్యో అమ్మా, ఎందుకింత భయపడుతున్నావు? నేనిప్పుడే వెళ్ళి వెతికి తెస్తాను. ఇలా చెప్పి మోహిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడున్న చుట్టూ వైపు వెతకడం మొదలు పెడుతుంది. కానీ తనకి మేఘన ఎక్కడా కనిపించలేదు.
తను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మోహినికి తన దృష్టి ఆ మట్టి దారి వైపు పడుతుంది. అన్ని చోట్ల వెతికాను, కానీ ఎక్కడ కనిపించడం లేదేంటి? కానీ ఒక్క స్థలం మాత్రమే మిగిలి ఉంది. తనేమైనా ఇటువైపు వచ్చిందంటుందేమో. తనకి అడవికి వెళ్లాలంటే చాలా ఇష్టం. ఇలా అనుకుని తను ముందుకు బయలుదేరుతుంది. ఇరువైపున చాలా దట్టమైన అడవి. ఇక మోహిని ఏమో ఆ దట్టమైన ఆ దారి వైపుకి వెళ్తుంది. చాలా చీకటి ఉండడం వల్ల చూడ్డానికి చాలా భయంకరంగా కనిపించేది. తన చెల్లి కనపడకపోవడంతో మోహిని ఆ దారి వైపుకి వెళ్లాల్సి వచ్చింది. మేఘనా, ఇక్కడ ఉన్నావా నువ్వు? మోహిని ప్రశ్నకి సమాధానం తిరిగి రాలేదు. కానీ ఏదో ఊపిరి పీల్చుకున్నట్టు శబ్దం వినిపిస్తుంది. ఇదేదో జంతువు శబ్దం చేసేలాగా వినిపిస్తుంది. మేఘనా, ప్లీజ్, నువ్వెక్కడున్నా సరే నాకు జవాబు ఇవ్వు. మోహిని చాలా భయపడుతూ అడుగులు ముందుకు వేస్తుంది. తనకప్పుడు అర్థమవుతుంది తన చున్నీని ఎవరో వెనకాల వైపు నుండి లాగుతున్నారు అని. ఓ క్షణం తన ఊపిరి ఆగిపోతుంది. తను వెంటనే వెనకాల తిరిగి చూస్తుంది. తన చున్నీ అక్కడున్న ఓ చెట్టుకి చిక్కుకొని ఉంటుంది. ఓరి దేవుడా, నేనైతే చాలా భయపడిపోయాను. తన చున్నీని బయటికి తీయడానికి చాలా ప్రయత్నిస్తుంది. ఆ చెట్టు ఇరువైపులా చాలా చీకటిగా ఉంటుంది. ఏది సరిగ్గా కనిపిస్తూ ఉండదు. ఇక ఊపిరి తీసుకుంటున్న శబ్దం మరింత గట్టిగా వినిపిస్తుంది. ఇక ఆ చెట్ల మధ్యలో ఒక చేయి బయటకు వస్తుంది. మోహిని కాళ్లను పట్టుకుంటుంది. ఎవరది? దయచేసి నన్ను వదిలేసేయండి. తన రూమాలు నిక్కపొడుచుకుంటాయి. ఆ చేతుల నుంచి కాళ్లను విడిపించుకొని అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెడుతుంది. తన వెంట ఎవరు వస్తున్నారనే అనుభూతిని చెందుతుంది. కానీ వెనకాల తిరిగి చూడడానికి తనకు అస్సలు ధైర్యం రాలేదు. తను భయపడుతూ ఎలా పరుగులు తీసిందంటే తను నేరుగా వెళ్లి తన ఇంట్లోనే అడుగుపెట్టింది. అరే అమ్మా, మోహిని, ఏమైందమ్మా? ఎందుకింత భయపడుతున్నావు? మోహిని ఏదో చెప్పేలోగానే తను మేఘ నిలిచున్నది చూస్తుంది. మేఘన మోహినిని చూస్తూ ఉంటుంది. మేఘనా, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నీకు తెలుసా మేమెంత కంగారు పడిపోయామో? అక్క, నన్ను క్షమించక్క. నాకు కొత్త ఫ్రెండ్ దొరికింది. నేను వాళ్ళింటికని వెళ్ళాను. మోహిని మేఘనాన్ని ఇంట్లో చూసి నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటుంది. కానీ తనకు జరిగిన ఆ భయంకరమైన దృశ్యం తన తలలో ఇంకా ఉండిపోయింది. ఆ రోజు రాత్రి మోహిని తన గదిలో పడుకుంటుంది. తనకు మళ్ళీ ఆ ఊపిరి పీల్చుకుంటున్న శబ్దం వినిపిస్తుంది. ఆ భయంకరమైన శబ్దాన్ని విని లేచి కూర్చుంటుంది. ఇక ఆ శబ్దం కిటికీ వైపు నుంచి వస్తూ ఉంటుంది. ఎవరున్నారక్కడ? తను రూమ్ నుంచి బయటకు వస్తుంది. ఇక ఇంటి బయటికి అదే దారి వైపు వెళ్తుంది. మోహిని తన రూమ్ గది నుంచి కనిపించే ఆ దారి వైపు. ఎవరది? ఎవరు నన్ను అంతగా పిలుస్తున్నారు? మోహిని అలా చూస్తూ నిలబడిపోతుంది. ఆ శబ్దం ఓ చెట్టు వెనకాల వైపు నుండి వస్తూ ఉంటుంది. అక్కడ చుట్టూరా చాలా చీకటిగా ఉంటుంది. ఎలాగో ధైర్యం తెచ్చుకొని అక్కడి నుంచి ముందుకని వెళ్తుంది. తను ఆ చెట్టు దగ్గరికి వెళ్లిన వెంటనే ఎవరు ఆ చెట్టు వెనకాల నుండి బయటికి వచ్చి ఎవరు తనని చాలా గట్టిగా హత్తుకుంటారు. ఎవరది? దయచేసి వదిలేయండి నన్ను. మోహినికి ఆ చీకట్లో ఏమీ కనిపించలేదు, ఊపిరి పీల్చుకుంటున్న ఆ శబ్దం తప్ప. ఇక తనకు అర్థమైంది ఎవరు తనను గట్టిగా హత్తుకున్నారో వాళ్ళ శరీరం చాలా చల్లగా ఉండింది అని. రక్షించండి, ఎవరైనా రక్షించండి. మోహిని అరుపులను విని వాళ్ళమ్మ ఇక చెల్లి మేఘన లేస్తారు. అంతేకాదు పక్కింట్లో ఉన్న రోహిత్ కూడా వినిపించి లేచి కూర్చుంటాడు. ముగ్గురు పరుగులు తీస్తూ మోహిని వైపుకి వెళ్తారు. ముగ్గురు వెళ్లి చూసినప్పుడు మోహిని మూర్ఛపడిపోయి ఉంటుంది. మోహిని రోహిత్ మోహినిని భుజంపైన వేసుకుని మోహిని గదికి తీసుకెళ్తాడు. అరే, ఏమైంది నా బిడ్డకి? తను ఈ సమయంలో అక్కడికెందుకు వెళ్ళింది? మేఘన ఇక మోహిని అమ్మ చాలానే భయపడిపోతారు. అప్పుడు మోహినికి స్పృహ వస్తుంది. ఇక తన కళ్ళు తెరవంగానే రోహిత్ తన ఎదురుగా ఉండడం చూస్తుంది. మీరెవరు? మోహిని, ఇతను పక్కింటివాడు. తనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నువ్వు ఇంటి వెనకాల ఏం చేస్తున్నావు? మోహిని అక్కడ జరిగినదంతా చెప్పడానికి ఇష్టపడలేదు. తన మాటలను మార్చి ఇలా చెప్తుంది. ఏం లేదమ్మా, అక్కడ ఏదో కుక్క చాలా గట్టిగా అరుస్తుంది. ఆ శబ్దం నన్ను అసలు పడుకోనివ్వలేదు. అందుకని నేను దాన్ని పంపించడానికని వెళ్ళాను. మీరక్కడ ఒంటరిగా వెళ్లకుండా ఉండాల్సి ఉండింది. మాకు చాలా భయం వేసింది. దేవుడి దయ మీకేం కాలేదు. మోహినికి తన వైపు రోహిత్ చూపిస్తున్న కన్సర్న్ చాలానే నచ్చుతుంది.
అందుకని తను కాస్త సిగ్గుపడుతుంది. సరే అయితే నేను వెళతాను. మీకే కావాల్సున్నా నన్ను పిలవడానికి ముందు వెనక చూడకండి. పొరుగువారిగా సహాయపడాలి. ఇలా చెప్పి రోహిత్ తన ఇంటికని మళ్ళీ వెళ్ళిపోతాడు. తను తన బెడ్ పైన నిద్రపోతూ ఉంటాడు. రోహిత్ కూడా ఎవరో చాలా గట్టిగా ఊపిరి పీల్చుకున్న శబ్దం వినిపిస్తుంది. ఇది ఏం శబ్దం ఇది? రోహిత్, రోహిత్, ఎవరు? రోహిత్ తన రూమ్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు తను వినిపించుకుంటాడు. ఆ శబ్దం తన ఎదురుగా ఉన్న గది నుంచే వినిపిస్తూ ఉంటుంది. ఆ గది లోపలికి వెళ్లి చూస్తే ఎవరూ కనిపించారు. కానీ ఆ శబ్దం మాత్రం వినిపిస్తూనే ఉంది. రోహిత్, రోహిత్, ఎవరు ఎవరు? దగ్గరకొచ్చే చూడు నేనెవరని. ఆ శబ్దం ఓ అల్మార్ నుంచి వస్తూ ఉంటుంది. రోహిత్ ఇవన్నీ చూసి చాలా భయపడిపోతాడు. తను అలా చూస్తుండగానే ఆ శబ్దం మరింత ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. నువ్వెవరైనా, ఇంత తమాషా మంచిది కాదు. ఇలా చెప్పి రోహిత్ చాలా కోపంగా అల్మార్ వైపుకి వెళ్తాడు. రోహిత్ ఆ అల్మార్ వైపు వెళ్లి తీసిన వెంటనే రోహిత్ మొహంలో ఉన్న కోపం చల్లారిపోతుంది. ఇక తన కళ్ళల్లో భయం కనిపిస్తుంది. అల్మార్ నుంచి ఓ భయంకరమైన ఎర్ర చేయి బయటికి కనిపిస్తుంది. ఇక అల్మార్ వాకిలి తనకు తానే క్లోజ్ అయిపోతాయి. రోహిత్ చాలా గట్టిగా అరుస్తున్న శబ్దం ఆ అల్మార్ నుంచి బయటికి వినిపిస్తూ ఉంటుంది. చాలాసేపు ఇలా అర్చిన తర్వాత రోహిత్ అరుపులు వినిపించడం ఆగిపోతుంది. అప్పుడు ఉన్నిందున్నట్టే ఆ అల్మార్ వాకిలి తెరుచుకుంటుంది. ఇక రోహిత్ని నరికేసిన ఆ దేహం అల్మార్ నుంచి బయటికి పడుతుంది. మోహిని నాది, నాది మాత్రం. ఒకవైపు ఆ యొక్క శక్తి రోహిత్ని చంపేసింది. ఇంకోవైపు తన ఇంట్లో మోహిని నెమ్మదిగా నిద్రపోతుంది. అర్ధరాత్రి 3 గంటలకి తనకి మళ్ళీ ఆ శ్వాస తీసుకునే శబ్దం వినిపించింది. తను లేచి చూస్తే ఇప్పుడు కూడా ఆ శబ్దం కిటికీ ద్వారా వినిపిస్తూనే ఉంది. కానీ ఈసారి తను ధైర్యంతో బయటికెళ్ళి చూడాలని అనుకోలేదు. నేను ఈ శబ్దాన్ని పట్టించకుండా ఉండేది అలవాటు చేసుకోవాలి. తన 2 చెవుల్ని గట్టిగా మూసుకుంది. తరువాత తన 2 కళ్ళల్ని మూసుకొని నిద్రపోయింది. పొద్దున్న అందరూ లేచిన తరువాత తన ఇంటి చుట్టుపక్కల చాలా అడావడిగా కనిపించింది. అమ్మా, రోహిత్ ఇంటి ముందా అన్ని జనాలెందుకున్నారు? ఏం చెప్తానమ్మా, పాపం ఎంత మంచివాడతను. అతని ఎవరు చంపారో తెలియట్లేదు. అమ్మ మాటల్ని విని మోహిని చాలా భయపడేసింది. మోహిని తన మొదటి చూపులోనే రోహిత్ని ప్రేమించింది. కానీ తన ఆశల్ని తన మనసులోనే దాచుకుంది. అమ్మా, నేను పనికెళ్తున్నాను, 2 గంటల లోపల వచ్చేస్తాను. రోహిణి ఎప్పటిలాగే గ్రామంలోని పెద్ద ఇల్లులో పని చేయడానికి బయలుదేరింది. ఇప్పుడు తను ఆ మట్టి దారి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు తనకి అదే శ్వాస తీసుకునే శబ్దం మళ్లీ వినపడింది. అది తనని చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు పగటి పూట అయినందువల్ల తను చాలా ధైర్యంతో ఆ దారిలో వెళ్ళడానికి ధైర్యం పొందింది. మోహిని, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో మోహిని. ఆ గొంతుని విని తను భయపడింది. అక్కడి నుంచి వేగంగా పరిగెత్తింది. తరువాత తను ఒక ఇంటి లోపలికెళ్ళింది. ఆ ఇంట్లో ఇంటి యజమాని వీరేంద్ర మాత్రమే కూర్చోన్నాడు. వీరేందర్ మోహినిని అదోలా చూస్తున్నాడు. కానీ అప్పుడు కూడా మోహిని వంటగదికి వెళ్ళి తన పనిని మొదలెట్టింది. తరువాత వీరేందర్ అక్కడికి వచ్చాడు. అరే మోహిని, ఈ పని తర్వాత చూడొచ్చు, ముందు వెళ్ళి నా రూమ్ ని క్లీన్ చేయి. అది ఇంట్లో అమ్మగారు ఉన్నప్పుడే మీ రూమ్ ని నేను క్లీన్ చేస్తాను. ఇప్పుడు కిచెన్ పనిని చేయనివ్వండి. అది విన్న వీరేందర్ తన చేతుని పట్టుకున్నాడు. ఎంత ధైర్యం ఉంటే ఇంత మాట అంటావు? నువ్వు నాకు పని మనిషి. నాలాంటి ఒక వ్యక్తి దొరికాడని సంతోషించుకో. నీ మొహం చూసావా? ఇంట్లో నుంచి తరిమేస్తాను. అది విన్న వెంటనే మోహిని తనని కొట్టింది. తరువాత మోహిని అక్కడి నుంచి బయలుదేరింది.
ఇతనేంటి ఇలా చేస్తున్నాడు? ఈ ఇంటికి నేను మళ్ళీ పనికి రాను. ఇలా ఆలోచించి తను మరొక ఇంటికి పనికి వెళ్ళింది. తరువాత ఇలాగే ఇంటింటికెళ్ళి పనిచేసి 2 గంటలయ్యింది. 2 గంటలకి తను తన ఇంటికి చేరుకుంది. ఆ రోజు రాత్రి 10 గంటలకి మోహినికి కిటికీలోంచి అదే శ్వాస తీసుకునే శబ్దం వినిపించడం మొదలైంది. ఈ రోజు తనకి చాలా కోపం వచ్చింది. అందువల్ల తను చాలా కోపంగా బయటికెళ్ళింది. తరువాత ఇంటి బయటున్న అదే మైదానానికి వెళ్ళింది. నువ్వెవరు? ఎందుకు నా వెంట పడుతున్నావు? నువ్వు మనిషివా జంతువా? ఎందుకు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు? అప్పుడు చెట్లు తనంటక తానే ఊగడం మొదలెట్టాయి. కొద్దిసేపంలోనే అక్కడి నుంచి ఒక రూపం బయటికొచ్చింది. దాన్ని చూసి మోహిని శ్వాసమే ఆగిపోయినట్టయితుంది. తను చాలా భయంతో అక్కడే నిల్చుకో ఉంది. తన చెయ్యి ఇంకా కాళ్ళ గోర్లు దాదాపు 3 ఇంచుల పొడవుంది. దాని పళ్ళు చాలా ఘోరంగా కనిపించింది. కళ్ళు తెల్లగా ఉంది. ఒళ్ళు మొత్తం ఎర్రగా ఉంది. అది ఒక మనిషి మరియు జంతువులా ఉంది. నా మోహిని, రా నా దగ్గరికి. అది వేగంగా మోహిని దగ్గరకు వచ్చింది. తరువాత తనని గట్టిగా హత్తుకుంది. మోహిని అది దగ్గరికి వచ్చిన వెంటనే చాలా భయపడిపోయింది. ఆ భయంతోనే తను స్పృహ కోల్పోయింది. ఆ సమయంలోనే వీరేందర్ తన ఇంట్లో తాగుతూ ఉన్నాడు. అప్పుడు తన ఇంటి తలుపు తెరుచుకుంది. తనని చూస్తే నీలిరంగు సీర వేసుకుని మోహిని నవ్వుతూనే తన దగ్గరకొస్తుంది. మోహిని, నువ్వా? నేను ఇంటికి వెళ్ళి మీరు చెప్పిందంతా ఆలోచించాను. తరువాత నాకనిపించింది మీతో కొద్దిసేపు గడిపితే నాకి బానే ఉంటుంది. అందుకోసమే నేనిక్కడికి వచ్చాను. అది విన్న వీరేందర్ చాలా సంతోషపడ్డాడు. తరువాత మోహినిని పైనుంచి కింద వరకు చూస్తాడు. నీలిరంగు చీరల్లో అందంగా మోహిని ఉంటుంది. ఇలా తనని ఎవరు చూసినా పడిపోతారు. నాతో పాటు రండి. తను బయటికెళ్లడం మొదలెట్టింది. ఆ తర్వాత వీరేందర్ తన వెంటే వెళ్లేది మొదలెట్టాడు. మోహిని చాలా వేగంగా వెళ్తుంది. తన కళ్ళల్లో చాలా ఆశ పెట్టుకుని వీరేందర్ తన వెంటే వెళ్తున్నాడు. చివరికి వాళ్ళు అదే మట్టి దారిలోకి వెళ్లారు. ఇటువైపు ఎక్కడికి వెళ్తున్నావు? ఇది ప్రమాదకరమైన దారి, తిరిగి రా. మీకు నా ప్రేమ కావాలంటే ఇదే సరైన చోటు. ఇక్కడికి ఎవరూ రారు. తరువాత వీరేందర్ ఏమీ ఆలోచించకుండా వెంటే వెళ్తాడు. మోహిని ఒక చోటుకు వెళ్లి ఆగింది. తరువాత చేయి చూపించి తనని దగ్గరికి పిలుస్తుంది. వీరేందర్ చాలా వేగంగా తన దగ్గరికి వెళ్తున్నాడు. ఎప్పుడు తను ఈ శబ్దాన్ని విన్నాడో తను భయపడ్డాడు. శ్వాస తీసుకునే ఆ శబ్దం గట్టిగా వినిపిస్తుంది. తరువాత హఠాత్తుగా తన ముందు బ్రహ్మదైత్యుడొచ్చి నిలబడ్డాడు. అది చూసి భయంతో వణికిపోయాడు. తను పరిగెత్తాలని చూశాడు. ఆ లోపే ఆ బ్రహ్మదైత్యుడు అతని పట్టుకున్నాడు. తరువాత తని గొంతుని పట్టుకుని తినడం మొదలెట్టింది. కాపాడండి! అతను అరిచే శబ్దం విని మోహినిలోని భ్రమ తగ్గిపోయింది. తను మళ్ళీ స్పృహలోకి వచ్చింది. తను ముందు బ్రహ్మదైత్యుడు ఇంకా వీరేందర్ని చూసి తన ఒళ్ళు మొత్తం వణకడం మొదలయ్యింది. నిన్ను ఎవరు కావాలనుకున్నా సరే వాళ్లకు ఇదే పరిస్థితి వస్తుంది. నువ్వు నా మోహినివి. నువ్వు నాకు మాత్రమే స్వంతం. తనిక్కడికి ఎలా వచ్చిందని తనకి ఏమీ అర్థం కాలేదు. కానీ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన ఇంటికి పరిగెత్తింది. ఇప్పుడు కూడా తన అమ్మ చెల్లికి ఏమీ చెప్పలేదు. నిశ్శబ్దంగా వెళ్లి తన బెడ్లో పడుకుంది. కానీ ఈరోజు జరిగిన దృశ్యమంతా తన కళ్ళు ముందే వచ్చి తనకి నిద్ర రాలేదు. తను పొద్దునే లేచిన తరువాత ఊర్లోని పెద్ద గుడికెళ్ళింది. అక్కడున్న ఒక గురూజీని కలిసింది. గురూజీ, నేను చాలా కష్టంలో ఉన్నాను. నాకు సహాయం చేయండి. ఏంటమ్మా నీ సమస్య ఏంటి? మోహిని మొదటి నుంచి జరిగిన విషయాన్ని ఆ గురూజీ దగ్గర చెప్పింది.
దాన్ని విని అతడు ఆ రహస్యాన్ని చెప్పాడు. ఆ దారికి ఈ రోజు కాదు, ఎన్నో ఏళ్లుగా శాపం ఉంది. అది విన్న మోహిని ఆశ్చర్యంతో అలా చూస్తుంది. తరువాత తను గురూజీని జరిగిన మొత్తాన్ని అలాగే చెప్పమని కోరింది. 16వ దశాబ్దంలో విక్రమ్ రాజు ఇక్కడ పాలించేవాడు. ఆయన కోట దగ్గరలోనే బ్రాహ్మణులకి ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. 11 ఏళ్లు నిండిన బ్రాహ్మణ పిల్లలందరూ పూజ పునస్కారాలు చెయ్యాలి. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ పూజలు ప్రారంభించిన వెంటనే 10 రోజుల్లో వాళ్ళ పిల్లల ఆత్మ వాళ్ళ చనిపోయిన వెంటనే బ్రహ్మరాక్షుల్లా మారిపోతారు. ఇలాంటి ఒక సంఘటన ఆశ్రమంలో జరిగింది. పూజలు 5 రోజులు జరుగుతుండగా ఒక పిల్లాడు చనిపోయాడు. వాడి ఆత్మ బ్రహ్మరాక్షసుడిగా మారి ఆ దేశంలో ఉండే ఆడవాళ్ళని తీసుకెళ్లి అనుభవించేవాడు. అందువల్ల మహారాజు గారు మాంత్రికులందరినీ రప్పించి అతన్ని ఆ దారిలోనే బంధించేశారు. అంటే ఆ దారి నుండి అతని వల్ల బయటికి రాకుండా చేశారు. కానీ అతను ఆ దారిలో వెళ్ళే అందరినీ చంపేశాడు. ఎవరైనా స్త్రీలు అటువైపు వెళ్తే ఆ బ్రహ్మ రాక్షసుడు వాళ్ళని చంపలేదు. అతనికి కావాల్సిన సుఖాన్ని పొంది వాళ్ళని అలాగే వదిలేసేవాడు. ఇది విన్న మోహిని చాలా భయపడిపోయింది. ఇప్పుడు మోహినికి తనకి జరిగిన మొత్తం విషయం అర్థమవుతుంది. అలా అయితే నా వెనక ఆ బ్రహ్మదైత్యుడే ఉన్నాడా? ఓహో! కానీ గురూజీ, మీరు చెప్పారు తను ఆ దారి నుంచి బయటికి రాడని. కానీ వాడు అన్ని చోట్ల ఉన్నట్టుగానే నాకు అనిపిస్తుందే, ముఖ్యంగా నా ఇంట్లో ఉన్న కిటికీ దగ్గర కూడా. దీని అర్థం ఏంటంటే నీకు సంబంధించిన ఏదో వస్తువు ఆ దారిలో వదిలేశావు. అందువల్లే అతను నీ చుట్టే తిరుగుతున్నాడు. అందువల్ల అతను ఖచ్చితంగా నిన్ను కూడా వదిలేయడు. కానీ నేనక్కడ ఏం మర్చిపోయాను? నాకేమీ గుర్తు రావడం లేదు. అప్పుడు మోహిని తన చేతుల్ని బాగా చూసింది. తన చేతిలో ఉన్న గాజు చేతిలో లేదు. నా గాజు అక్కడే పడిపోయి ఉంటుంది. దాని అర్థం రోహిత్ మరణానికి కారణం. అవును, ఎవరైనా నీ దగ్గరికి రావాలనుకుంటే వాళ్ళని కూడా వదిలిపెట్టడు. గురూజీ, ఇందులో నుంచి నేను ఏ విధంగా బయటపడగలను? నా వల్ల ఇంకొకరు చనిపోవడం నా కళ్ళలో కూడా నేను చూడలేను. నువ్వు మళ్ళీ ఆ దారికి వెళ్ళి నీ గాజుని మళ్ళీ తీసుకురావాలి. ఆ తరువాత అగ్నికి దాన్ని సమర్పించాలి. అప్పుడే ఆ బ్రహ్మరాక్షసుడి వల నుంచి నీకు విముక్తి లభిస్తుంది. కానీ నేనక్కడికి వెళ్తే తను ఖచ్చితంగా నా దగ్గరికి వస్తాడు. అతను అక్కడ ఉన్నప్పుడు నేనిది ఎలా చేయగలను? మీ ఇంటి వాళ్ళకి ఇంతవరకు ఇది చెప్పలేదా? వాళ్ళు భయపడతారనా? ఇది మంచి ఆలోచనే. మీ ఇంటి వాళ్ళు భయపడతారని మీరు వాళ్ళ దగ్గర ఇది చెప్పలేదు. అంటే మనకి చాలా కష్టాలు వచ్చేటప్పుడు మన ఇంటి వాళ్ళతో మనం అన్నిటినీ పంచుకోవాలి. కష్టకాలాల్లో మనతో ఉండేవాళ్ళు ఇంటి వాళ్ళే. అది విన్న మోహిని గురూజీ చెప్పేది మంచిదని అర్థం చేసుకుంది. తరువాత గురూజీని నమస్కరించి ఇంటికి వెళ్ళింది. అమ్మా, మేఘనా, మీరిద్దరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. తరువాత మోహిని మొత్తం విషయాన్ని వాళ్ళకి చెప్పింది. రాత్రి 11 గంటలకి ఆ మట్టి దారిలోకి వెళ్ళింది. ఎప్పుడైతే తన దారికి చాలా దగ్గరికి వెళ్లడం మొదలుపెట్టిందో తను చాలా వేగంగా శ్వాస తీసుకునేది మొదలుపెట్టింది. ఎలాగో ధైర్యంగా ఆ దారిలోకి వెళ్ళింది. ఎప్పుడు తనకి బ్రహ్మదైత్యుడు శ్వాస తీసుకునే శబ్దం వినిపించిందో అప్పుడు తన శరీరం విచిత్రంగా వణకడం మొదలయ్యింది. నేను మీ దగ్గరికి వచ్చాను. నాకు మీ ప్రేమ అర్థమైంది. నేను కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మీతో పాటు కొద్దిసేపు గడిపాలనుకున్నాను. నా ముందుకు రండి. మోహిని, నువ్వు వచ్చే తీరాలి, ఎందుకంటే నువ్వు నా సొంతం. ఇలా చెప్తూనే హఠాత్తుగా మోహిని దగ్గరికి వచ్చాడు. మోహిని తనని చూసి భయపడిపోయింది. కాని అప్పుడు కూడా తన భయాన్ని దాచుకుని అతన్ని చూసి నవ్వింది. వచ్చేయండి నా దగ్గరికి. బ్రహ్మదైత్యుడు కూడా తనని చాలా వేగంగా హత్తుకున్నాడు. అతని దేహం మంచులాగా చల్లగా ఉంది. ఇంకోవైపు ఆ బ్రహ్మదైత్యుడికి తెలియకుండా మేఘన కూడా ఆ దారిలోకి వచ్చింది. తన చేతుల్లో టార్చ్ ఉంది. దాని సహాయంతో ఆ గాజుని వెతకటం మొదలెట్టింది.
ఎక్కడ ఉంది ఆ గాజు? ఇక్కడ చెట్లే ఉన్నాయిగా, దాన్ని ఎక్కడ వెతుకుతాను? అప్పుడు తన టార్చ్ లైట్ ఒక చోట పడింది. అక్కడ ఏదో మెరుస్తూ ఉంది. తను వేగంగా ఆ మెరుస్తున్న వస్తువు దగ్గరికి వెళ్లి చూసింది. వెళ్లి చూస్తే మోహిని గాజు అక్కడుంటుంది. దేవుడా ధన్యవాదాలు, గాజు దొరికింది. మేఘన ఆ గాజుని తీసుకున్న వెంటనే బ్రహ్మదైత్యుడు మోహిని దగ్గర నుంచి దూరంగా వెళ్ళాడు. ఏమైంది? ఎందుకు దూరంగా వెళ్లిపోయారు? బ్రహ్మదైత్యుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతను మేఘన చేతుల్లో గాజు ఉండడం చూశాడు. అక్కడే ఆగు. మేఘన అతని భయంకరమైన రూపాన్ని చూసిన వెంటనే తన శ్వాస ఆగినట్టయింది. మేఘన పారిపో! తన మాట విని మేఘన పారిపోయింది. ఇప్పుడు బ్రహ్మదైత్యుడికి అర్థమయ్యింది తనని మోసం చేశారని. కాని తను గాజుని తీసుకోవడానికి తన వెంటే పరిగెత్తాడు. లేదు, ఏ రాక్షసుడా ఆగు! ఇప్పుడు మోహిని కూడా తన వెంటనే పరిగెత్తింది. మేఘన ఇప్పుడు ఆ దారిలోంచి బయటికొచ్చింది. అక్కడ తన అమ్మగారు నిప్పు మండిస్తూ ఉంది. మోహిని కూడా అక్కడి నుంచి బయటికొచ్చింది. బ్రహ్మదైత్యుడు తన వెంటే వచ్చాడు. కాని ఇప్పుడు తన వల్ల ఆ దారి నుంచి బయటికి రావడం కుదరలేదు. ఇప్పుడు నీ వల్ల ఈ దారి నుంచి బయటికి రావడం కుదరదు. ఇంకా నీ ఆత్మ, దాన్ని కూడా నేను ఖచ్చితంగా నాశనం చేస్తాను. ఇలా చెప్పి మోహిని మేఘన చేతులోంచి ఆ గాజుని తీసుకుంది. తరువాత దాన్ని ఆ మండుతున్న నిప్పులో కాల్చేసింది. లేదు. బ్రహ్మదైత్యుడు అలా గట్టిగా అరుస్తూనే ఆ దారిలోకే వెళ్లిపోయాడు. తరువాత ఆ ముగ్గురు మంచిగా ఇంటికి వెళ్లిపోయారు.